జన విజ్ఞాన వేదిక నేత సారా వ్యతిరేక ఉద్యమ సారథి డాక్టర్ విజయ్ కుమార్ అనుమానాస్పద మృతి మిస్టరీగా మారింది. గంటకు హత్యేమోనన్న అనుమానాలు బలపడుతున్నాయి. సహచరులు, సన్నిహితుల ఆరోపణలు, పోస్ట్ మార్టం రిపోర్టు ఇందుకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. ప్రజా ఉద్యమాల నిర్మాత డాక్టర్ విజయ్ కుమార్ సిగ్గు ప్రజలకు పనికొచ్చే డాక్టర్ హత్య చేయడం. డాక్టర్ విజయ్ కుమార్ హత్య చేసిన డాక్టర్ విజయ్ కుమార్ ప్రజా ఉద్యమాల ఎంతో ప్రశాంతంగా జీవనాన్ని సాగిస్తోన్న విజయ్ కుమార్ బుధవారం రాత్రి తన నివాసంలో నిర్జీవంగా పడి ఉన్నారు. దీన్ని గుర్తించిన కుమారుడు, భార్య వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన చనిపోయారు. కుటుంబ సభ్యులు విజయ్ కుమార్ గుండెపోటుతో మృతి చెందారని తెలిపారు. అయితే దీనిపై ఆయన సహచరులు, ప్రజా సంఘాల నాయకులు, నెల్లూరు ఆసుపత్రి వైద్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఆత్మకూరుకు చెందిన న్యాయవాది కేవీ శేషారెడ్డి జీవీకే మృతిపై అనుమానాలున్నాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీని నేరుగా కలిసి పోస్ట్ మార్టం నిర్వహించాలని విన్నవించారు. దీనిపై కుటుంబ సభ్యులు, భార్య ఉషారాణి, కుమారుడు సుందరయ్య ఆగ్రహించారు. కేవీ శేషారెడ్డి తమ కుటుంబానికి ఎలాంటి సంబంధాలు లేవని, ఆయన ఫిర్యాదును పట్టించుకోవద్దని పోలీసులకు తేల్చి చెప్పారు.